బనకచర్ల ప్రాజెక్టు గొడవ ఏంటో మీకు తెలుసా? గోదావరి మిగులు జలాల నీటిని కృష్ణానది బేసిన్లోని రాయలసీమకి తరలించాలనే ఉద్దేశంతో ఈ గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుని కట్టాలని ఆంధ్రప్రదేశ్ చూస్తోంది. అంతేకాకుండా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల కారణంగా నీటి లభ్యత తగ్గిందని, అట్ ది సేమ్ టైం గోదావరిలో ప్రతి సంవత్సరం కొన్ని వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి కలిసిపోతుందని, సో ఆ నీటిని వాడుకోవడానికి ఈ ప్రాజెక్ట్ని కట్టాలని అనుకుంటున్నాం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. గోదావరిలోని 200 టీఎంసీల మిగులు జలాల్ని డైవర్ట్ చేసి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు సాగునీటిని కల్పించాలని ఏపీ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. 82,000 కోట్ల బడ్జెట్తో కట్టే ఈ ప్రాజెక్ట్ 3 స్టేజెస్లో కంప్లీట్ చేస్తారు. ఈ 82,000 కోట్లలో ఇంటర్నేషనల్ లోన్స్ నుంచి 50%, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 20%, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి 20%, ఏపీ గవర్నమెంట్ నుంచి 10% వేసుకొని ఈ ప్రాజెక్ట్ని కట్టాలని గవర్నమెంట్ చూస్తోంది. అసలు గోదావరి నదిలో మిగులు జలాలే లేవని, 50% డిపెండబిలిటీ ఆధారంగా స్వల్పంగా మిగులు జలాలు ఉన్న ఈ నదిపై డ్యామ్ కట్టడం కరెక్ట్ కాదని తెలంగాణ పొలిటీషియన్స్ కూడా అంటున్నారు. అంతేకాకుండా విభజన చట్టం ప్రకారం కృష్ణా గోదావరిపై ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి ఉండాలి అని అంటున్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే తెలంగాణకు భవిష్యత్తులో సాగునీటి సమస్య వస్తుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మా భవిష్యత్ బాగుంటుందని ఏపీ, మాకు భవిష్యత్తే ఉండదని తెలంగాణ రెండూ వాదులాడుకుంటున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మీ అనాలిసిస్ ఏంటో కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.